ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం వరకు మనం గత కాలంలో నేర్చుకోవటం జరిగింది. ఇందులో ఒక ప్రశ్న మీకు మీ ముందు ఉంచి నేను క్లోజ్ చేయటం జరిగింది. ప్రశ్న ఎవరికైనా గుర్తుందండి? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రశ్న నేను ఒక ప్రశ్నతో క్లోజ్ చేయటం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? నీవు దేవుని కుమారుడవైతే వందనాలనా అన్నాలమ్మా, చెప్పండి అక్క. కుమారుడవైతే క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పము అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇందులో ఒక ప్రశ్న వేయటం జరిగింది అక్క. అంటే ఎందుకు ఇదే ప్రశ్న వేయాల్సి వచ్చింది? యేసు ప్రభుల వారిని అటువంటి ప్రశ్న వేయటం వలన ఆయన ఏ రీతిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావచ్చు, ఆయన నష్టపరిచే పరిస్థితులు ఏమైనా రావచ్చా, శిక్ష పడేటటువంటి పరిస్థితులు ఏమైనా రావచ్చా, వస్తాయనుకుంటే ఏ విధంగా వస్తాయనుకుంటున్నారు? యెహోవా దేవుడే అని వాళ్ళు నమ్ముతారనా? మరి ఈయన నేను దేవుని కుమారుడు అని చెప్తే అది దైవ దూషణగా ఆయనను ఇబ్బంది పెట్టాలని ఒకటి. వెరీ గుడ్ అక్క. ఇంకా రెండవది, మొట్టమొదటిది నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పు అని అడుగుతున్నారంటే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కుమారుడు అని చెప్పటం వల్ల యూదులు దానికి ఏమాత్రం సముఖంగా లేరు, ఒప్పుకోరు. సముఖత కలిగి లేరు, ఒప్పుకునే పరిస్థితిలో లేరు. సో దాన్ని బట్టి యూదులకు యేసు ప్రభుల వారు శత్రువుగా మారిపోవటానికి అవకాశం ఉంది. కనుక ఆ రీతిగా యేసు ప్రభు చెప్తే నేను క్రీస్తునని, నేను దేవుని కుమారుడని చెప్తే యూదులందరికీ వ్యతిరేకమైపోతాడు. కాబట్టి ధర్మశాస్త్రం పరంగా, మతపరంగా కూడా ఆయన్ని దోషిగా చిత్రీకరించవచ్చు అనేటువంటి ఎత్తుగడలో భాగంగా నువ్వు దేవుడి కుమారుడు అయితే చెప్పు అన్నారు. ఇక రెండో విషయాన్ని గమనిస్తే అదే క్రీస్తు అయితే చెప్పు అన్నాడు. క్రీస్తు అంటే ఏంటి అర్థం? క్రీస్తు అంటే అభిషిక్తుడు అనేటువంటి విషయం, మెస్సియా అనే విషయం ఓకే, కాస్త కోస్త బైబిల్ చదివిన వాళ్ళకి అందరికీ అర్థం అవుతుందండి. అసలు క్రీస్తు అంటే ఇవి కాకుండా ఇంకోటి గుర్తు రావాలి మనకి. ఏమిటది? రాజు అని అర్థం అండి. అభిషేకం ఎవరికి ఇస్తారండి? రాజుని అభిషేకిస్తారు కదా. కాబట్టి అంటే రాజు, యూదుల రాజు అని చెప్పుకో పరిస్థితి ఏమన్నా నీకుందా? అది అదే యూదుల రాజు అని ప్రభు చెప్పుకుంటే అక్కడ సమస్య ఏంటి అంటే, ఇది రోమా సార్వభౌమాధికారానికి గొడ్డలి పెట్టుగా ఉండేది. అంటే ఆల్రెడీ రోమా చక్రవర్తి ఉండగా, రాజు ఉండగా, నువ్వు వచ్చి కొత్త రాజునని చెప్పుకుంటే రాజ్యాంగం పరంగా అంటే సెక్యులర్గా ఒకటి మతపరంగా దేవుడు కుమారుడని చెప్పుకున్నా ఇరుక్కుపోతాడు. క్రీస్తు అనగా రాజునని చెప్పుకున్న పరిపాలనా పరంగా, గవర్నమెంట్ పరంగా కూడా ప్రభు చిక్కులు పడతాడు. అందుకని ప్రధాన యాజకుడు నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే చెప్పు అంటే అర్థం ఏంటంటే, అటు దైవికంగా మతపరంగాను, ఇటు లోక సంబంధమైనటువంటి అధికార పరంగాను ప్రభువును ఇరుకున పెట్టాలని అడిగినటువంటి ప్రశ్న. ఇప్పుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, దొరికాడు ప్రభు. మరి దొరికినప్పుడు వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి కదా ఈ అవకాశాన్ని. అందుకొరకే వాళ్ళు ఏం చేయటం జరిగిందనంటే ఇటువంటి ప్రశ్నను అడగటం అనేది జరిగింది. ఓకే, ఇది గమనించండి. సో ఇప్పుడు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం నుండి 68వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను ధ్యానం చేద్దాం పిల్లరా. ఇది మొదలుకొని యేసుప్రభుల వారు ఈయన నువ్వు దేవుని కుమారుడువా కాదా అని చెప్పు అని అడిగినందుకు యేసుప్రభుల వారు సైలెంట్ అయిపోలేదు. గమనించండి, ఆయన అక్కడ సైలెంట్గా ఉండుంటే తన కాదు అన్నటువంటి రీతిని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా. నేను దేవుడి కుమారుడిని కాదు, యూదుల రాజును కాదని ఒప్పుకున్నట్టే. కానీ
అక్కడ ఆయన అలా ఉండలేదు. ముందు వచనంలో 63వ వచనంలో ఏమన్నాడు? నీవన్నట్టే అన్నాడు. ఇదే విషయం ఒకసారి ఇస్కరియోతు యూదా అడిగాడు. నిన్ను అప్పగించేది ఎవరు ప్రభువా? నేనా అనంటే అప్పుడు కూడా ఏమంటాడు యేసుప్రభుల వారు? నీవన్నట్టే అంటాడు. కనుక ప్రియులారా గమనించండి. నీవన్నట్టే అని సత్యాన్ని అక్కడ బహుధైర్యంగా ఒప్పుకోవటం జరిగింది ప్రభు. ఆయనేమి తప్పించుకోవాలని చూడలేదు. అంటే ఎక్కడ మౌనంగా, ఏ విషయంలో మౌనంగా ఉండాలి అంటే తప్పుడుకి ఆహ్, సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు సైలెంట్‌గా ఉన్నాడు గానీ, తనేంటో అన్నటువంటి విషయాన్ని అడిగినప్పుడు మాత్రం యేసుప్రభుల వారు ఏమాత్రం సంకోచించకుండా, అధైర్యపడకుండా, భయపడకుండా, ధైర్యంగా ఉన్న విషయం చెప్పుకున్నాడు. కాబట్టి న ఒక మాటలో చెప్పాలంటే నేను దేవుడి కుమారుడు అని చెప్పుకున్నాడు. ప్లస్సు నేను మెస్సియానని కూడా చెప్పుకున్నాడు యేసుప్రభుల వారు. ఇది మనం గమనించాలి. ఇకపోతే 64వ వచనంలోకొస్తే అన్నటువంటి మాట. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ఇంకో మాట కూడా ఆయన గట్టిగా స్థాపిస్తున్నాడు. నేను దేవుని కుమారుడిని మాత్రమే గాదు, అలాగే రాజును మాత్రమే గాదు, నేను సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చోబోతాను. రాబోయే దినాల్లో నా స్థానం, నా స్థాయి, నా పరిస్థితులన్నీ మారిపోతాయి. సర్వశక్తిని కుడి పార్శ్వాన కూర్చుంటాను నేను అని మాట్లాడటం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటుంది. అదేంటంటే యేసుప్రభుల వారు తెలియపరిచినటువంటి ఈ 64వ వచనపు ఈ మాట మనకు 2 చోట్ల ఉన్నటువంటి ప్రవచనాల నెరవేర్పు. ఒకటి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట నెరవేర్పు. రెండవది కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాట యొక్క నెరవేర్పు. ఎలా దీన్ని చెప్పాలి అనంటే మొట్టమొదటిది సర్వశక్తిని కుడి పార్శ్వన కూర్చుండటం. సర్వశక్తుడు అంటే ఎవరు? యెహోవా దేవుడు. తండ్రి అయిన దేవుడండి. తండ్రి అయిన దేవుడు. కొత్త నిబంధనలో మనకు ఎక్కడ జల్లెడ పట్టు చూసినా ఒక పేరు కనబడదు. ఏ పేరండి ఇది? యెహోవా అనే పేరు కనబడదు. యెహోవా అనేటటువంటి పేరు మాత్రం కనబడదు. కాబట్టి మనం కూడా సాధ్యమైనంత వరకు తండ్రి, తండ్రి, తండ్రి అయిన దేవుడు అనేటటువంటి పేరునే ఎక్కువగా మనం ప్రస్తావించటం మంచిది. ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రం పర్టిక్యులర్‌గా చెప్పటం తప్ప, మిగతా టైంలో తండ్రి అన్నటువంటి ఆ రిలేషన్‌షిప్పే మంచిది కదా! ఇప్పుడు నాన్నకు పేరు ఉంటదండి. ఖచ్చితంగా ఉంటది. ప్రతి నాన్నకు పేరుంటది. కానీ నాన్నని మాత్రం ఎలా పిలిస్తే అటాచ్‌మెంట్ ఉంటుంది? నాన్న అనే పేరుతో పిలవాలి. పేరుతో పిలిస్తే ఉండదు కదా! నాన్న అని పిలిస్తేనే ఉంటది. తండ్రి అని పిలిస్తేనే ఉంటుంది. కాబట్టి మనం ఆ రిలేషన్‌షిప్‌లో మనకు ముందుకెళ్ళాలి. ఈవెన్ యేసుప్రభుల వారు కూడా ప్రార్థన చేయమని చెప్పేటప్పుడు శిష్యులకు ఏమని చెప్పడం జరిగిందండి? పరలోకమందున్న మా తండ్రి అని అడగటం జరిగింది. సో, అలాగా ఎప్పుడు చూసినా యేసుప్రభుల వారు సైతం తండ్రి, తండ్రి, తండ్రి అని చెప్పినటువంటి సందర్భాలు కనబడతాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి యేసుప్రభుల వారు చెప్పినటువంటి ఈ మాట, సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుంటాను అన్నటువంటి మాట, ఇది దానియేలు గ్రంథంలో ప్రవచనాత్మకంగా చెప్పబడింది. 7వ అధ్యాయం చూద్దాం. దానియేలు గ్రంథం 13, 14 వచనాలు చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. రాత్రి కలిగిన దర్శనమును నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘార్హుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ వృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడును లయము కాదు. ఇది ఒక దర్శనంగా చెప్పబడింది. ఒక ప్రవచనంగా చెప్పబడింది. గమనించండి. అందులో ఏం కనపడిందట అంటే ఆకాశ మేఘారూఢుడై
మనుష్య కుమారుని పోలిన ఒకడు. ఇక్కడ పోలిన ఒకడంటే ఇంకొకడని కాదు అర్థం. ఇక్కడ మనుష్య కుమారుడే అని అర్థం. ఈ వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఎవరి మహావృద్ధుడు? తండ్రి అయిన దేవుడు. తండ్రి. వెరీ గుడ్ అమ్మా. మహావృద్ధుడు అనంటే దేవుణ్ణి బైబిల్ గ్రంథంలో అనేక రీతులుగా చెప్పడం జరిగింది. సైన్యములకు అధిపతి అని చెప్పడం జరిగింది, ఉన్నవాడు అని చెప్పటం జరిగింది, సర్వశక్తుడు అని చెప్పటం జరిగింది, సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు అని చెప్పగలగడం జరిగింది, సర్వజ్ఞుడు అని చెప్పబడడం జరిగింది, ఆయన ఆత్మ అని చెప్పడం జరిగింది, ఆయన అదృశ్యుడని చెప్పడం జరిగింది, శాశ్వతుడు అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మహావృద్ధుడు అనే పోలిక కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు హవ్వమ్మను ఏమంటారంటే అమ్మలను కన్న అమ్మ అంటారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఏ అమ్మ వచ్చిందన్నా కూడా ఆ అమ్మ నుంచి జీవము గల ప్రతివానికి తల్లి కదా. కాబట్టి ఇప్పుడు మహావృద్ధుడు అన్న పేరు దేవుడికి ఎందుకు వచ్చిందంటే ఈ ప్రపంచంలో ఉన్న వృద్ధులందరికీ తండ్రి ఎవరు అంటే దేవుడు. కాబట్టి వృద్ధులందరికీ తండ్రి మహావృద్ధుడు కాదేంటి? కనుక ఎప్పుడు నుంచో ఉన్నవాడు మహావృద్ధుడు కాదా? కాబట్టి మహావృద్ధుడు అంటే పెద్దల మాట చద్దిమూట అంటారు కదా. మరి పెద్దోళ్ళు వృద్ధుల మాట చాలా గొప్పది, వాళ్ళకి అనుభవం ఉన్నదంటే ఆ వృద్ధులను కన్నా గొప్ప వ్యక్తి దేవుడు గనక అందరికంటే అల్టిమేట్గా దేవుడి మాటను మనం శిరసావహించగలిగితే ఈ ప్రపంచంలో మనకు తిరిగే ఉండదు. సో ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖముకు తేబడ్డాడు. తేబడిన తర్వాత ఏమైపోయాడు అని అంటే సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు యేసు ప్రభును సేవించినట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడింది. సో అదే దేవుడి కుడిపార్శ్వన కూర్చునగలిగినటువంటి స్థితి, గొప్పవాడు అవుతాడు అని చెప్పాడు చూసారా యేసు ప్రభుల వారు. అది ఇక మరొక మాట కూడా చెప్పాడు కదా ఇదే వచనంలో 64వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనంలో ఇంకొక మాట కూడా ఏమనంటే ఆకాశ మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు. సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చోవడంతో పాటు ఆకాశ మేఘారూఢుడై కూడా వస్తాడు. 110వ కీర్తనలో యేసు ప్రభుల వారి కోసం రాయబడినటువంటి మరొక మాట చూడగలిగితే అది ఒక ప్రవచనంగా 110వ కీర్తన ప్రారంభ వచనం. ప్రభువు నా ప్రభువుతో చెప్పిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. కుడిపార్శ్వన కూర్చుంటాడు అనే మాట రాయబడిని చూసారా? శత్రువు పాదాల కిందికి వచ్చేస్తాడు. యేసు ప్రభు పాదాల కిందికి శత్రువు ఎప్పుడు వస్తాడు అని అంటే లోక కళ్యాణార్థం దేవుడి సంకల్పానుసారంగా ఆయన తన ప్రాణమును ఇచ్చినప్పుడు. కాబట్టి శత్రువు పాదాల కిందికి వచ్చేస్తాడు, దేవుడి కుడిపార్శ్వన కూర్చుంటాడు యేసు ప్రభుల వారు. అది ఆయన పొందబోయే మహిమ. అదే అంటాడు యేసు ప్రభుల వారు పొందబోయే మహిమ ఏంటంటే దేవుడి కుడిపార్శ్వన కూర్చోవటం, తర్వాత ఆకాశ మేఘారూఢుటే వస్తాడు. ఈవెన్ పునరుత్థానుడై వచ్చినటువంటి పరిస్థితి కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. తదుపరి రెండవ రాకడలో కూడా వచ్చేటటువంటి పరిస్థితి చెప్పనక్కర్లేదు. అలా నేను వెళ్తాను, నేను దేవుని కుమారుణ్ణి అంటే ఏదో ఆశామాషి పరిస్థితి అనుకోకండి. నేను క్రీస్తునంటే అందరిలాంటి రాజు లాంటిది అనుకోకండి మీరు. రాజులలో యేసు రాజు వేరు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆయన వైభవం ఇంకెవరు రీచ్ అవ్వలేనటువంటి పరిస్థితి వస్తుందని బాహాటంగా అంతమంది సమక్షంలో, ప్రధాన యాజకుడి సమక్షంలో యేసు ప్రభుల వారు స్థాపించుకోవటం చెప్పడం జరిగింది. కాబట్టి 65వ వచనంలో కూడా మనం చూద్దాం. అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేస్తును, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకేం తోచున్నదని అడిగాను. అందుకు వారు
వీడు మరణమునకు పాత్రుడనిరి. యేసు ప్రభుల వారిని ఈ మాట చెప్పిన తర్వాత ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకున్నాడట. ఈ వస్త్రాలు చింపుకునేటటువంటి సంస్కృతి ఎప్పుడు యూదులకు సంభవిస్తుంది, తటస్థిస్తుందని అంటే, యూదులకు కానీ ఇశ్రాయేలుకు కానీ ఎవరైనా దేవదూషణ చేసినప్పుడు, ఇప్పుడు పౌలు శీలలు కూడా వస్త్రాలు చింపుకున్నారు. గుర్తుందా మీకు? దేవుణ్ణి కొలిచినప్పుడు వాళ్ళు పౌలు గారిని, శీల గారిని, పౌలు గారిని, బర్నబా గారిని వీళ్ళని ఏం చేయటం జరిగిందని అంటే, దేవతలు మనుష్య రూపము దాల్చి ఈ లోకంలోనికి వచ్చారు అని చెప్పి వాళ్ళకు బలులు ఇవ్వాలని, వాళ్ళు ఊరేగించాలని పూనుకున్నప్పుడు వాళ్ళు బట్టలు చింపుకొని, అయ్యా ఈ వ్యర్థమైన వాటిని ఎందుకు చేస్తున్నారు మీరు? ఆకాశం భూమిని సృష్టించిన సృష్టికర్త వైపు తిరగండి అయ్యా బాబు అని వాళ్ళు బట్టలు చించుకుంటారు. అంటే అక్కడ ఏంటి అర్థం? దేవుడికి రావాల్సిన స్థానాన్ని మనుషులకు ఇస్తున్నారు, మీరు దేవదూషణ చేస్తున్నారు అని వాళ్ళు అక్కడ చింపుకున్నారనమాట. అంటే దేవదూషణ ఎవరు చేస్తే అప్పుడు ఆ సందర్భంలో వీళ్ళు దేవదూషణ చేశారు అన్నదానికి సూచికగా బట్టలు చించుకోవాలి. సాధారణ పరిస్థితుల్లోనైతే ప్రత్యేకంగా ప్రధాన యాజకుడు సాధారణ పరిస్థితుల్లో బట్టలు చించుకోకూడదని ధర్మశాస్త్రము చెప్పినటువంటి ఆజ్ఞ. మళ్ళీ చెప్తున్నా, సాధారణ పరిస్థితుల్లో అంటే దేవదూషణ చేసిన సందర్భాల్లో కాకుండా మిగిలిన మామూలు సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన యాజకుడు బట్టలు చించుకోకూడదు. మిగతా వాళ్ళకేమో కానీ ప్రధాన యాజకుడికి మాత్రం ఆ స్పష్టమైనటువంటి ఆజ్ఞలు మోషే గారి ద్వారా దేవుడు ఇవ్వటం జరిగింది. ఒకసారి చూద్దాం. లేవీ కాండం 10వ అధ్యాయము, లేవీ కాండం 10వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. అంటే లేవీ కాండం 10వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు మోషే తీసారండి, అహరోను అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో, మీరు చావకుండునట్లును యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవవచ్చును. ఇక్కడ గమనించండి, బట్టలు చింపుకోకూడదు. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటనుకుంటున్నారు? అక్కడ అహరోను కుమారులు నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులు పట్టుకొని వాళ్ళకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొని వచ్చి దేవుడి సన్నిధిలో సేవ చేస్తున్నారు. అందుకు దేవుడికి కోపం వచ్చి అదే అగ్నితో వాళ్ళని కాల్చి చంపేయటం జరిగింది. సో అలా చంపేసినటువంటి సందర్భంలో కూడా బట్టలు చించుకోకూడదు, తలను విరియబోసుకోకూడదు అని చెప్పడం జరిగింది. అంటే దేవుడు అండి నిజంగా ఆయన రూల్స్ అవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఒక సొంత వ్యక్తులు చచ్చిపోయినప్పుడు కూడా మీరు ఏడవండి అంటే ఏడవాలి, ఏడుపు ఆపేయండి, ఏడవద్దంటే ఏడవకుండా సైలెంట్గా ఉండాలి. అంత చక్కగా అరే ఏది ఏ టైంలో ఎలా చెయ్యాలి చేయకూడదు అనేది దేవుడు నేర్పిస్తూ నడిపిస్తూ ఉండేవాడండి. సో ఎస్పెషల్లీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రధాన యాజకులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు చెప్తున్న మాట, అహరోను అతని కుమారులు ఎవరిళ్ళు? యాజకులు, ప్రధాన యాజకులు. వాటి ప్రధాన యాజకులు బట్టలు చించుకోకూడదు అన్నారు. సాధారణ పరిస్థితుల్లో ఈవెన్ ఒక కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు కూడా ఆ వేదనకి ఆ దుఃఖానికి సూచికగా మనం చాలా చాలా చేస్తూ ఉంటాం కదా. ఏమండి, మనం వస్తువులను పడేస్తూ ఉంటాము, మన తల తీసుకెళ్ళి కొంతమంది గోడకేసి బాదుకుంటూ ఉంటారు, బట్టలు కూడా చించుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఆ వచ్చినటువంటి ఆ వేదన అంత బాధాకరమైనటువంటిది. సో ఆ రీతిగా కూడా చేసుకోకూడదు ఒక మనిషి చనిపోయినప్పుడు కూడా. మరి ఎప్పుడు చేసుకోవచ్చు అని అంటే దేవదూషణ చేసినప్పుడు మాత్రం చేసుకోవచ్చు. అందుకే బట్టలు చించేసుకున్నాడు ప్రధాన యాజకుడు, చించేసుకొని దేవదూషణ చేస్తున్నాడు అని యేసు ప్రభువుల వారి మీద నేరారోపణ చేయటం జరిగింది. కాకపోతే దేవదూషణ ఎంత నేరం అనుకుంటున్నారు?
వాళ్ళు మిగిలినటువంటి సభ సభ్యులను అడిగాడు కదా, మీరేమనుకుంటున్నారు చెప్పండి అని అడిగితే వాళ్ళు ఏమన్నారండి? మరణానికి తగినవాడు అన్నారు కదా యేసుప్రభుల వారిని. వీళ్ళు ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే, దీనికి సంబంధించి కూడా ధర్మశాస్త్రంలో ఒక చట్టం ఉంది. ఇది లేవీకాండం చూద్దాం. 24వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదువుతాను. 7 వచనాలు ఉన్నాయి. లేవీకాండము 24వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు చూద్దాం. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలునికి పాలెములో పోరు పడగా, ఆ ఇశ్రాయేలీయురాలు కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాణ్ణి తీసుకుని వచ్చారు. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును: శపించిన వాణ్ణి పాలెము వెలుపలికి తీసుకొని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులించిన తర్వాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము: తన దేవుణ్ణి శపించువాడు తన పాప శిక్షను భరించవలను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్షనుందవలను. సర్వసమాజము రాళ్లతో అట్టివానిని చావగొట్టవలను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. అది అంటే ఇప్పుడు ఈ ప్రధాన యాజకులు అలాగే సభకు చేరినటువంటి మిగిలిన 70 మంది సభికులు ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే ఆల్రెడీ మోషే గారి చట్టంలో ఉన్న దాని ప్రకారమే తీసుకోవాలి. వాళ్ళు సొంతగా చేయటానికి లేదు. అందుకే దేవదూషణ చేశాడు కదా యేసుప్రభుల వారు. నేను సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుంటానంటాడు, ఆకాశ మేఘారూఢునే వస్తానంటాడు, దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు, ప్లస్ నేను మెస్సియానని చెప్పుకుంటున్నాడు, రాజునని చెప్పుకుంటున్నాడు. రాజు అయినటువంటి వాడు ఇలా ఉంటాడా అసలు? రాజు అంటే దాని సంగతి ఆ భౌతిక వీళ్ళందరూ ఇవన్నీ చెప్పగానే వెంటనే ఆ భౌతికమైనటువంటి ఫీచర్స్ ఎలా ఉంటాయి, లోక సంబంధంగా ఎలా ఉంటాయి అనేది ఊహించుకుంటూ వచ్చారు. దానికి ఏమాత్రం యేసు ప్రభుల వారు సింక్ అవ్వట్లేదు. కాబట్టి ఇదంతా దేవదూషణ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడైనా, లేకపోతే ఈయన దేవుడు కుమారుడేంటి? వాస్తవంగా లోకం దృష్టిలో మెస్సియా అంటే రాజు, ధర్మశాస్త్రం దృష్టిలో దేవుని కుమారుడు అంటే రాజు. రాజును దేవుని కుమారుడు అని కూడా దాఖలు చేయబడింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మతపరమైన భాషలో దేవుని కుమారుడు అంటే రాజు, లోక సంబంధమైన భాషలో క్రీస్తు అంటే రాజు. రాజు ఇట్లుంటాడా అసలు? అనామకుడిగా పట్టుబడి అనుసరిస్తున్న కొద్ది మంది కూడా పారిపోయి దిక్కుదోచని స్థితిలో ఉంటూ ఎందరు నేరారోపణలు చేసినా కూడా నోరు మెదపకుండా ఉండేటువంటి పరిస్థితికి ఎక్కడొస్తాడు అసలు? కాబట్టి ఇది దేవదూషణ కింద లెక్క అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక మరొక విషయం ఏంటంటే, వీళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి చట్టం పెట్టుకున్నారు వాళ్ళే సొంతంగా. ఏమిటా చట్టం అని అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం ఒకరు చదవండి. యోహాను సువార్త 7వ వచనం. అందుకు యూదులు మాకొక నియము కలదు, తాను దేవుని కుమారుడనని అతడు చెప్పుకొనెను గనక ఆ నియమము చొప్పున ఇతడు సావవలెనని అతనితో చెప్పిరి. చూడండి ఏం నియమం పెట్టుకున్నారటండి? ఎవరైనా నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటే అతను ఏం చేయాలంట? సావగొట్టాలి, చంపేయాలి అన్న నియమం పెట్టుకున్నారట. అది యూదులు పెట్టుకున్నటువంటి నియమము అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. మాకొక నియమం ఉంది అని. అంటే దేవుని కుమారుని చెప్పుకుంటే మరి వాళ్ళు ఎంత దారుణమైనటువంటి మాట మాట్లాడుతున్నారంటే, ఒకానొక సందర్భంలో వాళ్ళే చెప్పుకున్నారు. ఏమని? మేము దేవుని వలన పుట్టాము, మేము దేవునికి పుట్టాం కానీ విచారం వల్ల పుట్టినోళ్ళం కాదు అని గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. దేవుడు మాకు తండ్రి అని కూడా చెప్తారు. మరి వీళ్ళందరినీ ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని కూడా రాళ్ళతో కూడా చంపాలి.
అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారో, యేసు ప్రభు కోసం ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎప్పుడో సెన్స్‌ను కోల్పోయారు. గ్రహింపు కోల్పోయారు వాళ్ళు. ఎందుకంటే మనలో కూడా ఇలాంటోళ్ళు ఉండొచ్చు. వీళ్ళు ఎలాంటోళ్ళు అంటేనండి 13వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఒక మాట రాయబడిందండి. చూద్దాం. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 26వ వచనం చూడండి ఏమనుందో. 27వ వచనం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 27వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనను శిక్ష విధించుట చేత ఆ వచనమును నెరవేర్చిరి. ఏం చేశారట అండి వీళ్ళు? పాపం అదొక మంచి పని, ఒక మంచి లక్షణం, మంచి గుణం కలిగి ఉన్నారు వీళ్ళు. మనలో చాలా మందికి లేని ఒక మంచి గుణం వాళ్ళలో ఉంది. అదేంటంటే ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతూ ఉన్న ప్రవక్తల వచనాలు అన్నాడు. అంటే వాళ్ళు ఎవ్రీ సండే పర్టికులర్‌గా కంపల్సరీగా చదువుతారు ప్రవక్తల వచనాల్ని. సో, మనలో ఆ పర్టికులారిటీ లేకపోవచ్చు. అందరికీ పర్టికులర్‌గా చదవగలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను చాలా మంది చూస్తూ ఉంటాను సంఘానికి వచ్చినటువంటి వాళ్ళంతా ఎట్లా ఉంటారంటే రెఫరెన్స్ చెప్పినా కూడా తీరు. అంటే బైబిల్ ఆదివారం రోజున కూడా ఓపెన్ చేయనోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది చర్చిలో చదివి, తర్వాత ఇంటికెళ్ళి కూడా చదివి, రోజు చదివేవాళ్ళు ఉంటారు. కాకపోతే చదవటం కంటే ప్రధానమైనది ఏంటంటే ముఖ్యంగా గ్రహింపు కావాలి. ఈవెన్ నపుంసకుడు బైబిల్ చదువుతున్నప్పుడు కూడా చర్చికెళ్ళి, ఆరాధనకెళ్ళి తిరిగొస్తున్నాడు. మంచిదే. చదువుతున్నాడు. అటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా చదువుతున్నాడు గదండీ! రథం 2000 సంవత్సరాల క్రితం రథంలో జర్నీ చేస్తూ ఉంటే రోడ్లెలా ఉంటాయి? ఆ రథం యొక్క పరిస్థితులెట్లా ఉంటాయి? అంత లాంగ్ జర్నీ, వాతావరణము ఇన్ని ప్రతికూలతలున్నాయి గదా! ఇన్ని ప్రతికూలతలున్నా గూడా ఆయన చదువుతూ ఉన్నాడు. వెరీ గుడ్. గుడ్ హాబిట్ అది. కానీ చదువుతున్నది ఏం చేయట్లేదు అతనాయన? గ్రహించటం లేదు. అందుకే ఏమని అడిగాడు ఫిలిప్ గారు ఆయన్ని, "నీవు చదువునది గ్రహించుచున్నావా?" అని అడిగాడు. కాబట్టి మనం కూడా చదువుతున్నప్పుడు తప్పనిసరిగా ఇందులో ఏం గ్రహించాలి అనేది మనకు అర్థం కావాలి. ఇందులో ఏం గ్రహించగలగాలి మనం? మనకు అప్లై చేసుకోవాల్సినవి ఏమున్నాయనేది మనం కంపల్సరీగా ఆలోచన చేయాలి. లేని పక్షాన ఎందుకు చదువుతున్నామో ఏంటో ఎవరికీ అర్థం కాదు. గుడ్డెద్దు చెవిలో పడ్డట్టే ఎటు పడితే అటు వెళ్ళిపోతాం అన్నమాట. అలాగ ఉండకూడదు. ఓకే. సో, వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఒక నియమం పెట్టేసుకున్నారు. దేవుడి కుమారుడని ఎవరు పడితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అరే ఎవరు చెప్పుకోలేదు కదా ఇప్పటిదాకా ఈయన ఒక్కడే చెప్పుకుంటున్నానంటే కొంచెం ఆలోచన చేయాలి కదా! అనేటువంటి సెన్స్ వాళ్ళకు లేదు. గ్రహింపు లేదు. మొత్తానికి యేసు ప్రభువును చంపించేసేయాలి అన్నటువంటి ఆలోచనలోనికి సభవారందరూ తీర్మానం చేయటం అనేది జరిగింది. ఆ తదుపరి ఏం జరిగింది అనేది చూద్దాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 67, 68 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. అందులో అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. ఉమ్మివేయటం యూదుల్లో, ఇశ్రాయేలులోకు ఒక అతి గొప్ప ప్రధానమైనటువంటి అవమానానికి సూచిక అండి. ఒక మనిషి మీద ఉమ్మేయటం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అవమానానికి సూచిక. అంటే యేసు ప్రభుల వారిని ఎంత ఘోరంగా అవమానించటం అనేటటువంటిది ఇంక మొదలుపెట్టేసడం జరిగింది. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇంకా అబద్ధ సాక్షులను తీసుకురావాల్సిన పరిస్థితి, సాక్ష్యాలను చూపించాల్సిన పరిస్థితి, వీటన్నిటితో నిమిత్తం లేదు. యేసు ప్రభు దొరికిపోయాడు మనకి. ఆయన దేవుడి కుమారుడని చెప్పేసుకున్నాడు. క్రీస్తునని కూడా చెప్పేసుకున్నాడు కాబట్టి ఇతను దేవదూషణ చేశాడు గనుక ఇతన్ని చంపేద్దాం ధర్మశాస్త్రం చొప్పున అని ఇక హింసలు మొదలుపెట్టారు. మొట్టమొదటిది ఆయన చేసినటువంటిది ఏంటి అంటే ఉమ్మివేయటం జరిగింది, గుద్దటం జరిగింది. ఇంతటితో ఆగిపోలేదండి. చాలా చేశారు వాళ్ళు. చాలా చేశారు. ఏం చేశారంటే 68వ వచనంలో అంటాడు, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిది. ఎందుకు అరచేతులతో కొడితే కొట్టినోడు కనపడతాడు కదా! కానీ వాస్తవంగా చెప్పాలంటే మత్తయి సువార్తలో
ఏం చేశారో యేసు ప్రభువుకు రాయబడలేదు గానీ, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటో ఆ విషయం చూద్దాం. ఏవండీ? మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిది. ఇక్కడ గమనించండి. ముఖమునకు ముసుగేశారట. ముసుగేసిన తర్వాత కొట్టి ఎవరు కొట్టారో చెప్పు. ఎందుకంటే నువ్వు ప్రవక్తవు అని చెప్పుకున్నావు గదా! నువ్వు మెస్సీయవు అన్నావు గదా! నువ్వు క్రీస్తువు అన్నావు గదా! నువ్వు రాజు అన్నావు గదా! నువ్వు దేవుడి కుమారుడు అన్నావు కదా! నీకు అతీత శక్తులు ఉండాలి గదా! చెప్పు మరి. ఎవరు కొట్టారో చెప్పు చూద్దాం. ముసుగేసి కొట్టారన్నమాట. ఇది మనకు మత్తయి సువార్తలో లేదు ముసుగేసినట్టు. మార్కులో ఉంది. ఇదే విషయం లూకా సువార్తలో గూడా ఏమని చెప్పబడిందంటే 22 అధ్యాయము 63వ వచనం చూడండి. లూకా సువార్త 22 అధ్యాయము 63వ వచనంలో యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టిరి. ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. సో ఇక్కడ కూడా మీరు చూస్తే మనకు మార్కు సువార్తలో ఏమని రాయబడింది? ముసుగు కప్పారు అని ఉంది. ఇక్కడ ఏముందండి? ముఖాన్ని కప్పారు అంటుంది అని ఉంది కదా. ముసుగేశారు అని మార్కులో మాట్లాడితే ముఖాన్ని కప్పారు అనేటువంటి మాట లూకాలో వాడబడింది. రెండింటికి అర్థం ఒకటే. ఆయన కళ్ళు కనబడకుండా చేశారు. చేసిన తర్వాత గుద్ది ఎవరు గుద్దారో చెప్పు అని ప్రవచించమని అడగటం జరిగింది. సో ఇలా అనేక రీతులుగా మీరు గమనించగలిగితే యేసు ప్రభుల వారు ఇది ఇన్ని రకాలుగా అనేక రీతులుగా దూషించినప్పుడు గాని, తర్వాత వచ్చేసి వాళ్ళు అవమానపరిచినప్పుడు గాని, ఉమ్మేసినప్పుడు గాని, గుద్దినప్పుడు గాని, ప్రవచించు అని చెప్పినప్పుడు గాని మాట్లాడినటువంటి ఆయన ఎక్కడైతే నోరు తెరవాలో అక్కడ నోరు తెరిచాడు. ప్రతిదానికి సమయం కలదట. మాట్లాడటకు సమయం కలదు, మౌనముగా ఉండుటకు సమయం కలదు. యేసు ప్రభుల వారు మౌనంగా ఉన్న సందర్భాలున్నాయి, మాట్లాడే సందర్భాలు గూడా ఉన్నాయి. ఈవెన్ నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే చెప్పు అంటే మాట్లాడాడా లేదా? అంతే కాదండి. మరికొన్ని సందర్భాల్లో అంటే మనకు మత్తయిలో ప్రస్తావించబడలేదు గానీ, యోహానులోకొస్తే ఒక డిస్కషనే సాగింది. ప్రధాన యాజకుడు, యేసు ప్రభుల వారి మధ్య. 18వ అధ్యాయంకి వద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల వరకు చూద్దాం. 19 నుండి 22 వచనాల వరకు నేను చదువుతాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19 నుంచి ఏముందో చూద్దాం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా, యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమియో మాటలాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికేమి బోధించినది విన్న వారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరు ఎరుగుదురని అతనితో అనెను. రేపు నన్నెవరన్నా ప్రశ్నించకూడదు. నువ్వేం చెప్పావు పిల్లలకి, ఆన్‌లైన్ కోచ్‌లకి ఏం చెప్పావు, నీ సంఘస్థులకి ఏం చెప్పావు అని అడగకూడదు. నన్ను అడిగితే నేనేం చెప్పాల్సింది? విన్నోళ్ళు చెప్పాలి. అంతే కదా! కాబట్టి రేపు ఏం చెప్పావయ్యా? లేకపోతే ఏం మాట్లాడావు? నీ గురించి చెప్పుకో అనంటే నేనుగా చెప్పవలసింది. విన్న మీరు చెప్పాలి. యేసు ప్రభుల వారు కూడా అదే అడుగుతున్నారు. నన్ను కాదే అడిగేది, విన్నోళ్ళు ఉన్నారు కదా! బాహాటంగా చెప్పాను కదా నేను. బహిరంగంగా చెప్పాను కదా! రహస్యంగా ఏం చెప్పలేదు కదా నేను. నేను బందిపోటుని కాదయ్యా బాబు. దేశద్రోహిని కాదు నేను. విద్రోహ శక్తిని కాదు. ప్రమాదకారిని కాదు నేను. దొంగని కాదు, దొరని. దొరలకు దొరని నేను. కాబట్టి బాహాటంగా అని చెప్పాను కదా! వాళ్ళని అడగండి అని యేసు ప్రభుల వారు అంటే
ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగు ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు మరలా అంటున్నాడు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావు అనెను. ఏం చేశాడండి? కాని మాట ఏదన్నా మాట్లాడితే చెప్పవా బాబు? మంచి మాట చెప్పాను కదా నేను. మంచి మాట ఆడితే నన్నెందుకు కొడుతున్నావు అని కూడా అడిగాడు. సో ఇక్కడ మీరు గమనించండి. మరి ఆ తర్వాత కూడా చాలా మంది కొట్టారు కదా! అప్పుడు అడగలేదు మరి నన్నెందుకు కొడుతున్నావు అని? అంటే ఎక్కడ సత్యానికి, అంటే దేవుడి చిత్తానికి, దేవుడి సంకల్పానికి, సత్యానికి విఘాతం కలిగే పరిస్థితులున్నాయో అప్పుడు యేసుప్రభుల వారు నోరు తెరుస్తున్నాడు. ఎక్కడైతే దేవుడి చిత్తమే ఇది, ఆయన మౌనంగా ఉండటం దేవుడి చిత్తం, ఆయన నోరు తెరవకుండా ఉండేటటువంటి దేవుడి చిత్తం, ఆయన ప్రేమకు చిహ్నం మనకు సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర అని పాటుంది. విన్నారండి ఎవరన్నా? విన్నాము నాన్న. సిలువలో సాగింది యాత్ర అనేది. ఈ పాటలో ఒక మాట, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. అది ఆయనకు ప్రేమకు చిహ్నం, అది గుర్తు. కాబట్టి ఎక్కడ ఆయన ప్రతిసారి మౌనంగా లేడు, నోట్ దిస్ పాయింట్. అలాగని ప్రతిసారి ప్రతిఘటించలేదు, ప్రశ్నించలేదు, నోట్ దిస్ పాయింట్. మనకు కూడా తెలియాల్సింది ఏంటంటే ఎక్కడ ప్రశ్నించాలో, ఎక్కడ అడగాలో, ఎక్కడ ప్రతిఘటించాలో తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ సైలెంట్‌గా ఉండాలో, ఎక్కడ వైలెంట్‌గా కాకూడదో అది తెలియాలి మనకి. యేసు ప్రభుల వారు 2 జరిగించాడు ఒకటే సిట్యుయేషన్‌లో, గమనించండి. ఎందుకనంటే నీ గురించి చెప్పు, నీ శిష్యుల గురించి చెప్పు, ఏంటి నీ నేపథ్యం ఏంటి, నీ సంగతి ఏంటో చెప్పు అనంటే అప్పుడు యేసుప్రభు వారు చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. నేరాలు మోపితే అవును వీళ్ళందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఒక్కడి దగ్గర రుజువులు లేవని చెప్తే తప్పించుకుంటాడు ఆయన. పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందరినో నోళ్ళు మూయించిన ఆయనటువంటి ఆయన. వీళ్ళని నోరు మూయించడం పెద్ద విషయం కాదండి. ఎన్నో సార్లు వాళ్ళందరినీ తప్పించుకున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ప్రాణాలను కాపాడుకొని దేవుడి పనినంతా తుదముట్టించేశాడు యేసుప్రభు వారు. అది పెద్ద విషయం కాదు ఆయనకి. కానీ అలా ఉంటే, అంటే మళ్ళీ తిరిగి మాట్లాడితే, అంటే మౌనంగా ఉండాల్సినటువంటి చోట మాట్లాడగలిగితే దేవుడి సంకల్పం నెరవేరదు గనుక ఆయన సైలెంట్ అయిపోయాడు. అంటే మనకు శక్తి ఉన్నా, సమర్థత ఉన్నా, మనం మనం మాట్లాడి గెలుచుకునేటటువంటి సామర్థ్యాలు ఇవన్నీ ఉన్నా గూడా, దేవుడి సంకల్పం నెరవేరుతుందనంటే సైలెంట్‌గా ఉండటం గూడా నేర్చుకోవాలి. అలాగే దేవుడి సంకల్పం నెరవేరేదే అన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమయంలో నేను మాట్లాడితే అన్నప్పుడు. మనకు శక్తి లేకపోయినా గూడా, మనకు సొంత టాలెంట్ లేకపోయినా గూడా, మనం నోరు తెరవాలి. అది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇవి 2 కూడా యేసు ప్రభుల వారి జీవితంలో జరగటం జరిగింది. ఆయన నీవు దేవుని కుమారుడువా, క్రీస్తువా చెప్పు అన్నప్పుడు, యెస్ నువ్వన్నట్టే అని అన్నాడు. నీ గురించి చెప్పుకో, నీ శిష్యుల గురించి చెప్పుకో అనంటే ఆయన గూడా అప్పుడు గూడా మాట్లాడాడు. ఈవెన్ కొట్టిన వ్యక్తిని గూడా నేనేమన్నా తప్పు మాట్లాడానా? తప్పు మాట్లాడితే కొట్టాయా? మంచి మాట్లాడితే ఎందుకు కొడుతున్నావు? ఉన్న విషయంగా చెప్పాను నేను. కాని విషయం గాదే. అలాగే మరి అలాంటి తర్వాత గూడా మరి శిష్యులు ఆహ్, బంట్రోతులు అందరూ గూడా ఎన్నో రీతులుగా యేసుప్రభుల వారిని హింసించితే అప్పుడు మాట్లాడలేదు. ఎందుకనంటే అక్కడ దేవుడి చిత్తం నెరవేరాలి. దేవుడి సంకల్పం నెరవేరాలి. మానవ కళ్యాణం జరగాలి. ఆయన ఆత్మార్పణ జరగాలి. అందుకొరకు ఆయన మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోవటం జరిగింది. సో, ఇలా మనందరికి గూడా మాట్లాడే సమయమేదో, అలాగే మౌనంగా ఉండాల్సిన సమయమేదో అన్నటువంటి వీటి మీద మనకు స్పృహ ఉండాలండి. స్పృహ ఉండాలి. అలా లేకుండా ఎన్నో సందర్భాలు ఇప్పుడు మనం గమనించితే మనకు అప్లై జేసుకోవాలి గదా! గ్రహింపు రావాలి గదా! ఈ గ్రహింపులో గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మనం ఎక్కడన్నా దెబ్బ తిన్నామంటే
మాట్లాడాల్సినటువంటి టైంలో మాట్లాడకపోవటం వల్ల దెబ్బతిని ఉంటాం, లేదా మాట్లాడకూడని సమయంలో మాట్లాడి దెబ్బతిని ఉంటాం. ఇవి రెండే జరిగి ఉంటుంది. ఇవి రెండే జరిగి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మంచివారి మౌనం లోకానికి శాపమట. సో మంచోళ్ళు, మంచి చెప్పాల్సిన వాళ్ళు, నేర్పించాల్సిన వాళ్ళు సైలెంట్‌గా ఉంటే కుదరదు. బట్ చెప్పే మంచి ఎప్పుడూ మన పిల్లలకు మనమే ఎవరి దాకా వద్దు. ఎప్పుడు మన పిల్లలకు మంచేదో, చెడేదో చెప్తున్నటువంటి వాళ్ళం ఒకరోజు చెప్పకుండా సైలెంట్ అయిపోతాం. ఎందుకంటే అక్కడ అవసరం లేదనిపిస్తుంది మనకి. అవసరం అన్నప్పుడు మాట్లాడతాం. మాట్లాడినటువంటి మనమే అక్కడ అవసరం లేదు, మాట్లాడాల్సిన అగత్యం లేదు అన్నటువంటి పరిస్థితి ఉంటే సైలెంట్ అయిపోతాం మనమే. ఇవి మనకు తెలియాలి. అలాగే సంఘంలో కావచ్చు, పనిచేస్తున్న చోట కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎవరితో మాట్లాడితే ఈ సందర్భంలో మేలుకరంగా ఉంటదా? లేదంటే మాట్లాడకుండా ఉంటే మేలవుతదా అనేది మనకు తెలియాలి. ఈ తెలియకనే మనం ఏం చేస్తామంటే మాట్లాడకుండా ఉంటే ఎన్నో సందర్భాల్లో తటాలను మాట్లాడేసి, తొందరపడి మాట్లాడి నాలుగు గరుచుకున్నటువంటి పరిస్థితులు. ఎందుకు? మాట్లాడకుండా ఉండుంటే బావున్ను అన్నటువంటి రీతిగా పొరపాటు జరిగిపోయింది. టంగు ఏమైందట? స్లిప్ అయింది. టంగ్ స్లిప్ అయింది అన్నటువంటి రీతిగా అనుకుంటూ ఉంటారు. పక్కోళ్ళు కూడా చాలా మంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నువ్వు ఆ మాట అప్పుడు మాట్లాడకుండా ఉండాల్సింది. అంతా బానే ఉంది గానీ, మాట మాట్లాడకుండా ఉంటే బావున్ను అనంటే, అవును పొరపాటున మాట్లాడేశాను అని మనం అనుకుంటాం. అంటే మాట్లాడకూడని సమయంలో మాట్లాడకూడని మాట మాట్లాడితే అంత సమస్య. అవును. అసలు మాటలో ఎంత పవర్ ఉందనేది నేను పాట కూడా రాసా. మాటల్లోనే ఉంది జీవం, మాటల్లోనే ఉంది నరకం అని. విన్నారా ఆ పాట మీరు? వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే వినండి దయచేసి తర్వాత. ఆ మాటల్లో అంత శక్తి ఉంది. కాబట్టి మాటలాడే సమయం మనకు తెలియాలి. మౌనంగా ఉండే సమయం కూడా తెలియాలి. ఇది తెలియక మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉన్నా చాలా కష్టం. చాలా ప్రమాదం ప్రియులారా. ఇప్పుడు ఎస్తేరమ్మ తన భర్త దగ్గర కొన్ని విషయాలు చెప్పలేదు డైరెక్ట్‌గా. కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మొర్దెకై కోసం, ఇశ్రాయేలు కోసం, అలాగే వాళ్ళ బాబాయ్ కోసం, హామాను కోసం మాట్లాడడం జరిగింది. ఆమె మౌనంగా ఉండాల్సిన టైం గూడా ఉండింది. మాట్లాడాల్సిన టైం గూడా ఉంది. అక్కడ ఆ టైంలో మాట్లాడాల్సిన టైంలో గూడా మౌనంగా ఉండుంటే ఇశ్రాయేల్ గతేమవును? అందరిని చంపించేయటానికి రాజు దగ్గర నుంచి తాకీదులు గూడా వచ్చేసాయి. ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు కదా! కాబట్టి కొన్ని సందర్భాల్లో మన మౌనం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం మాట్లాడిన మాట కూడా బోలెడు సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇంట్లో గొడవలన్నీ దేన్ని బట్టి వస్తాయనుకుంటున్నారు? వీటిని బట్టే. దీన్ని బేస్ చేసుకొనండి. అంతే. ఆ మాట నువ్వు మాట్లాడావు అననేటువంటి రీతిగా కోప్పడేటువంటి పరిస్థితులు, కోపతాపాలు ఎక్కువైపోతాయి. మాట్లాడాల్సిన టైంలో మాట్లాడలేదు నువ్వు. ఈ మాట అనింటే నేను వేరే విధంగా ఉండేది అని చెప్పేటటువంటి వాళ్ళు 100 మంది ఉంటారు. ఈ ఒక్క మాట అప్పుడెప్పుడో చెప్పునుంటే, ఈ మాట అది ముందే చెప్పునుంటే, నేను ఎప్పుడో ఈ పరిస్థితులు, ఈ సమస్యలు వచ్చేవి కాదు గదా! అప్పుడెందుకు నువ్వు చెప్పలేదు? ఎందుకు మాట్లాడలేదు? అని బాధపడే వాళ్ళుంటారు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ఈ జరిగిన సిట్యుయేషన్స్ అన్నిటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఇవన్నీ తెలుసుకోవాలటండి. అసలు మాట్లాడే విధానంలో 5 విషయాలు మనసులో పెట్టుకోవాలటండి. ఎవరికైనా గుర్తుందా? నేను చాలా సార్లు చెప్పాను ఈ విషయం. మాటలు ఆడే విషయం లేదా మౌనంగా ఉండే విషయంలో ఒక 5 సంగతులు మనం మనస్కరించాలట. అసలు అన్ని మనసులో పెట్టుకొని మాట్లాడితే ఎంత బావుంటదోనండి. ఎవరికైనా గుర్తుందా? 5 విషయాలు. తెలీదు.
సరే, ఈసారన్నా గుర్తుపెట్టుకోండి. వాట్ అంటే నేను ఏం మాట్లాడుతున్నాను? నేను మాట్లాడుతున్న సంగతి ఏమిటి? అది ఎప్పుడు గూడా స్పృహలో ఉంచుకొని మాట్లాడాలి. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో తెలియక ఏదో నా స్కూల్లో పిల్లలతో మాట్లాడాల్సినటువంటి సిలబస్ మీ దగ్గరకొచ్చి మాట్లాడాననుకోండి బావుంటదా? స్కూల్లో నేను ఇంగ్లీష్ మాస్టర్‌నండి. ఇంగ్లీష్ మాస్టర్‌ని సంబంధించి లెసనో లేకపోతే ఆ గ్రామరో తీసుకొచ్చి మీకు జెప్పాననుకోండి. ఏం మాట్లాడాలో నాకు తెలీదని అర్థం. అవునా కాదా? లేదంటే ఇప్పుడు పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడాల్సిన ఒక టాపిక్ ఉంది. దాన్ని తీసుకొనొచ్చి మత్తయి సువార్తలో కలిపేస్తే అది ఏం మాట్లాడాలో తెలియాలి. తెలుసుకొని స్పృహ కలిగి మాట్లాడగలగాలి. అది వాట్. వాట్ ఈస్ టు టాక్. తర్వాత వై అంటే ఎందుకు మాట్లాడుతున్నాను? మాట్లాడుతున్న దాని వెనక అర్థం ఏంటి? నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నాను? ఏదో తెలియకుండానే మాట్లాడాననుకోండి. ఏమన్నా ప్రయోజనం అండి? ఏ ప్రయోజనం లేదు. ఎందుకు మాట్లాడుతున్నాం? మనకు అప్లై చేసుకోవడానికి మాట్లాడుతున్నాం. మనం ఇందులో ఏమైనా తప్పిదాలు చేసి ఉంటే దాన్ని మనం తిరిగి రెక్టిఫై చేసుకోవాలి. సరిజేసుకోవడానికి మాట్లాడుతున్నాము. భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మాట్లాడుతున్నాము. క్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి దేవుడి చిత్తానికి లోబడినటువంటి పరిస్థితి, మానవాళి కొరకు ఆయన కమిట్మెంటు ఇవన్నీ గూడా అయి తెలుసుకొని ఎందుకో అన్నటువంటి విషయం స్పృహతో ఉండి మాట్లాడుతున్నాం. సో, ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? మూడోది హూమ్ అంటే ఎవరితో మాట్లాడుతున్నాను నేను? మాట్లాడుతున్న వ్యక్తులెవరో తెలిసి మాట్లాడకపోతే ఇబ్బందండి. ఇప్పుడు భర్తతో మాట్లాడే విధానం ఒక రకంగా ఉంటుంది. భార్యతో మాట్లాడే విషయాలు కొన్నున్నాయి. పిల్లలతో మాట్లాడేవి కొన్నుంటాయి. సంఘంతో మాట్లాడేవి కొన్నుంటాయి. పెద్దలతో మాట్లాడే విషయాలు కొన్నుంటాయి. అసలు నేను ఎవరితో మాట్లాడుతున్నానన్న స్పృహతో మాట్లాడగలగాలి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు కొంతమంది. ఏమని? అంటే, "ఏయ్! నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?" అంటే అర్థం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావో తెలియకనే కొంతమందిని మనం మాట్లాడుతున్నాం అన్నమాట. కాబట్టి ఏం మాట్లాడుతున్నాం? ఎందుకు మాట్లాడుతున్నాం? తర్వాత ఎవరితో మాట్లాడుతున్నాం? ఇది 3 విషయాలయ్యాయి. నాలుగోది హౌ అంటే ఎలా మాట్లాడుతున్నాం? మాట్లాడేటటువంటి విధానం మేనర్ అంటారు చూసారా? కొంతమంది మాటల్లో మ్యాటర్ ఒకటే కన్వే అవుద్ది గానీ, మేనర్ కన్వే అవ్వదండి. ఎట్లా అది అనంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు గమనించండి. ఒక ఇద్దరు విద్యార్థుల్ని అంటే ఉద్యోగం కోసం కోచింగ్‌కొచ్చారు. డిఫరెంట్ ఏరియాస్ నుంచి పిల్లలు. వాళ్ళని పరిచయం చేసుకుంటున్నారు. ఆ కోచింగ్ ఇస్తున్నటువంటి హెడ్, ఆ ఇన్‌స్టిట్యూట్ హెడ్ పరిచయం చేసుకుంటూ ఉంటే ఆహ్, ఒకడు ఆన్సర్ చెప్పాడు. "ఎక్కడి నుంచి వచ్చావమ్మా బాబు" అని అడిగితే, "హైదరాబాద్ నుంచి" అన్నాడు. "ఓకే నాయన కూర్చో" అని చెప్పి రెండో వ్యక్తిని అడిగితే, ఆయన గూడా "సార్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్" అన్నాడు. ఇప్పుడు ఆన్సర్‌లు 2 సేమా కాదా? 2 సేమే అన్నా చెప్పే విధానం వేరుగా ఉంది. ఆ! అదన్నమాట. అంటే వాళ్ళు ఇద్దరిలో ఒకడు కేవలము మ్యాటర్ ఒక్కటే కన్వే చేశాడు. ఏమని? హైదరాబాద్ నుంచి అనేది. రెండో వ్యక్తి మ్యాటర్‌తో పాటు మేనర్‌ని గూడా కన్వే చేశాడు. కాబట్టి అది చాలా ముఖ్యమైనది. మేనర్‌ని కన్వే చేయటం చాలా ముఖ్యమైనది. దేవుడితో మాట్లాడేటప్పుడు ఇది తెలియకనే చాలామంది సేవకులు గూడా ఏమంటారు చెప్పండి? దేవుడికి ఆర్డర్‌లేస్తారు తెలుసా మీకు? "ప్రభువా ఇప్పుడే దించేయి, పరిశుద్ధాత్మను దించేయి, దించేయి" అని అంటారు. కొంతమందైతే ఈ ఆత్మను చేర్చుకో అని దేవుడికి ఆర్డర్‌లేస్తారు. ఎందుకనంటే మేనర్ తెలీదు వాళ్ళకి. మేనర్ విధానం అనేది తెలీదు. పెద్దలతో మాట్లాడుతున్నట్టు, ఇప్పుడు మీ స్నేహితులతో మాట్లాడుతున్నట్టు అమ్మనాన్నలతో మాట్లాడొచ్చా? ఏవండీ? పెద్దలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? కొడుకుతోనో, కూతురుతోనో, భార్యతోనో, భర్తతోనో మాట్లాడుతున్నట్టు పెద్దలతో మాట్లాడకూడదు. అది మేనర్. హౌ టు టాక్ అని. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాము? ఎందుకు మాట్లాడుతున్నాము? ఎవరితో మాట్లాడుతున్నాము? ఎలా మాట్లాడుతున్నాము? అలాంటివన్నీ విషయాలన్నీ తెలుసుకొని మనం మసలుకోవాలట.
ఇన్ని తెలిసి మాట్లాడే పరిస్థితి ఉంటే తప్పులు చేస్తారండి ఎవరన్నా? అస్సలు చేయరు. అందుకే మనకు మాట్లాడడానికి కూడా ఎన్నో తెలియాల్సినటువంటి అక్కరుంది. లోకంలో అందుకే ఒక సామెత ఉంది. అదేంటంటే, మనిషికి మాటలు రావటానికి కొంత సమయం పట్టొచ్చట గానీ, సరైన రీతిలో ఎలా మాట్లాడాలో అనేటటువంటిది తెలుసుకోవటానికి జీవితం సరిపోకపోవచ్చట. మాటలదేముందండి వచ్చేస్తది. కానీ ఏది తెలీదు? ఇవి తెలియదు. ఎవరితో మాట్లాడుతున్నాము? ఎందుకు మాట్లాడుతున్నాము? ఎలా మాట్లాడుతున్నాము? అనేది. తర్వాత ఐదో విషయం కూడా చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి. వేర్ అంటే ఎక్కడ మాట్లాడుతున్న విషయాలు. విషయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళ గురించి చావు దగ్గర మాట్లాడకూడదు. అవునా కాదా? పెళ్ళిళ్ళ అవునండి. గురించి చావు దగ్గర మాట్లాడకూడదు. అంటే ఎక్కడ ఏది మాట్లాడాలా? రేయ్! ఇంత వయసయిపోయింది, పెళ్ళయింది, పిల్లలున్నారు మీకు. ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో తెలీదురా నీకు అనంటారు. ఇన్ని తెలిసి మాట్లాడాలి. ఏమండి? అవన్నీ యేసుప్రభుల వారికి బాగా తెలుసు. ఆయన్ని కలిగి ఉన్నటువంటి మనకు కూడా తెలియాలి. ఇప్పుడు దాకా ఎన్నో రకాలైన సమస్యలు మనం కొని తెచ్చుకొని ఉంటాం. దేనివల్ల అంటే ఇదిగో వీటి వల్లే. నోటి వలన కలుగు ఫలము బహు గొప్పదట. దాన్ని అనుభవిస్తాడట మనిషి. మంచి మాట్లాడితే సరైన విధానంలో ఇవన్నీ ఎరిగి 5 సంగతులు ఎరిగి మాట్లాడినప్పుడు దానికి తగినటువంటి ఫలం మంచి ఫలం పొందుతాడు. తెలియకుండా మాట్లాడితే దాని తాలూకు దుష్ప్రభావాలు కూడా పొందుతాం మనం. వీటన్నిటిని మనం గుర్తుంచుకొని ఆహ్, తప్పనిసరిగా ప్రభువును పోలి నడుచుకున్నట్టుకు సిద్ధపడాలని ప్రేమతో నేను మనవి చేస్తూ, మరి సోమవారం నుంచి మిగిలినటువంటి వాక్య భాగాలను మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. విన్న వాటిలో ఎవరికైనా ఏమన్నా సందేహం ఉంటే దయచేసి అడగండి.